హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. మరో బ్రాండ్ న్యూ వీక్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ వారం అంతా కూడా మనం ఐర్లాండ్కి సంబంధించిన డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఐర్లాండ్కి సంబంధించిన ఈ కలినరీ స్టైల్స్ కావచ్చు, ఈ ఆర్ట్లో కనుక చూసినట్లయితే చాలా హిస్టరీ దాగి ఉంది. ప్రపంచంలో చాలా గొప్ప డిషెస్ చాలా వరకు ఉన్నవి. ముఖ్యంగా బ్రిటన్ కంట్రీలో ఉన్న డిషెస్ అన్నింటినీ కూడా ఈ ఐర్లాండ్ నుంచి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకున్నామని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా స్ట్యూస్ అని ఈ రోజుల్లో ఏవైతే అందరూ కూడా తీసుకుంటున్నారో ఆ స్ట్యూ ఆరిజిన్ ఐర్లాండ్ అనే చెప్తూ ఉంటారు, ఐరిష్ కింద చెప్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు స్ట్యూస్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా బీఫ్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది, పైస్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ వారం అంతా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము, వాటి గురించి తెలుసుకోబోతున్నాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్ ఏమి రుచి ఐరిష్ వీక్. ఈ ఐరిష్ వీక్లో ఈరోజు మనకు చూసినట్లయితే చక్కటి 2 డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. ముఖ్యంగా ఫస్ట్ డిష్ అయితే మాత్రం చాలా హెల్దీ డిష్. ఈ రోజుల్లో ఆ పేరు చెప్పిన వెంటనే కూడా హెల్దీ అన్నట్లుగా డైట్ కాన్షియస్ పీపుల్ అంతా కూడా ఉలికి పడేస్తున్నారు అనమాట. అవునా, తిందాము, ఎంజాయ్ చేద్దాము, ఒళ్ళు తగ్గించుకుందాం అనే బాధలతో ఉన్నారు. సో అదేవిధంగానే ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఒక చక్కటి డిష్ని ఏమాత్రం ఫ్రైలు ఆయిల్ లేకుండా సింపుల్గా బాయిలింగ్ పద్ధతిలో చేసుకోబోతున్నాము. అది కూడా చికెన్ తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరేంటంటే కీటో కార్న్డ్ చికెన్. ఈ కీటో కార్న్ చికెన్లో మనం కనుక చూసినట్లయితే ఇంగ్రీడియంట్స్ ఏవే ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ బేసిక్గా చికెన్ తీసుకున్నాము. ఫస్ట్ చికెన్ బ్రెస్ట్ అనమాట, కంప్లీట్గా బోన్లెస్ తీసుకున్నాము. అలాగే క్యారెట్ ఒకటి, పెప్పర్ కార్న్స్ అంటే మిరియాలు, దాంతోపాటుగానే పార్స్లీ డ్రైడ్ తీసుకున్నాం అనమాట. డ్రై పార్స్లీ తీసుకున్నాం ఫ్లేవర్ కోసం. నిమ్మకాయ చెక్క, అలాగే మస్టర్డ్ పేస్ట్ తీసుకున్నాం కొద్దిగా. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా తీసుకున్నాం. దాంతోపాటుగానే సెలరీ కొద్దిగా తీసుకున్నాం, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లేవర్ కోసం. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా మైనీస్, ఆనియన్, దాంతోపాటుగానే క్యాబేజ్ తీసుకున్నాం అనమాట. వీటితో పాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ అలాగే ఉంది కాబట్టి సాల్ట్ వాడతాం మనం. కొద్దిగంత ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. బేసిక్గా ఏంటంటే ఇక్కడ 2 ప్రిపరేషన్స్ మనం చేయబోతున్నాము. ఒకటి చికెన్ కనుక మనం వండుకుంటాము కంప్లీట్గా కుకింగ్ ప్రాసెస్లో. తర్వాత దాన్ని డిప్ తయారు చేసుకోవడానికి చక్కటి ఒక డిప్ని ఈ మైనీస్ బేస్ తోటి తయారు చేసుకుంటాం అనమాట. చాలా సింపుల్ డిష్. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వాటర్ పెట్టేసుకుంటాను. నీళ్లు కాగుతూ ఉన్నట్లయితే డిష్ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మీ అందరికీ చూపించాలి కాబట్టి ఫటాఫటా తయారు చేసి చూపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నీళ్లు పోసుకొని వేడి చేసేసుకుంటున్నా. ఈ నీళ్లు వేడి అయ్యేలోపు ఏంటంటే చికెన్ని బ్రైనింగ్ చేసుకోవచ్చు అనమాట. చికెన్ కనుక బ్రైనింగ్ అయిపోయింది అనుకోండి, దాంట్లో వేసి ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికే టైంలో డిప్ కూడా తయారు చేసేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. మొదటగా మనం ఏం చేద్దామంటే చికెన్ని కాస్త బ్రైనింగ్ చేసుకుందాం. బ్రైనింగ్ అంటే ఏంటంటే సింపుల్గా సాల్ట్ వాటర్లో డిప్ చేసి ఉంచేసి, అంటే సోక్ చేయడాన్ని బ్రైనింగ్ అంటూ ఉంటారు జనరలీ. ఏదైనా కూడా చూసినట్లయితే మామూలుగా ఏంటంటే దాదాపుగా 6 నుంచి 12 గంటల పాటు బ్రైనింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. దీనికోసం ఏంటంటే సాల్ట్ కొద్దిగా వేసి పెట్టేస్తున్నాను. యూజువల్లీ ఏం చేస్తాము, నేను చెప్పాను కదా, ఈ సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్లో దీన్ని డిప్ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినట్లయితే ఒక 12 గంటల సేపు అలాగా నానిపోయి ఉంటే బాగా జ్యూసీగా తయారవుతుంది అనమాట. అండ్ ఇదే బ్రైనింగ్లోనే కాస్తంత నిమ్మ చెక్క కూడా వేస్తున్నాను. ఓకే, ఇది బ్రైనింగ్ అవుతూ ఉండని ఇక్కడ పక్కన ప్యారల్గా. సో ఇందులో ఏమైపోయింది, ఉప్పు పడింది అండ్ నిమ్మకాయ కూడా వేసాను అనమాట. తక్కువగానే వేసాను, పులుపు ఎక్కువ రాకుండా ఉండే ఉద్దేశంతో. ఇప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ని కట్ చేసుకుంటాం. జస్ట్ మొత్తం హోల్గా వేసేస్తాం. ఇక్కడ చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు ఏం చేయక్కర్లేదు. ఆల్మోస్ట్ స్ట్యూ ప్రిపరేషన్ లాగానే ఉంటుంది, కాకపోతే బాయిలింగ్ టైప్లో ఉంటుంది. ఆ విధంగా అనమాట. వాటర్ కాగిపోయాయి కదా, దీంట్లో తీసుకెళ్ళి చికెన్ని ఫస్ట్ వాటర్లో వేస్తాం. ఓకే, ఎంత వాటర్ ఉండాలి ఏంటి అంటే జస్ట్ ఇవి మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఆనియన్ ఇలా వేస్తున్నాను. అండ్ క్యారెట్ని కొద్దిగా స్లాంట్గా ఇలా కట్ చేసుకుంటున్నా. జస్ట్ గార్నిషింగ్ టైంలో కానీ ఎప్పుడైనా చూడడానికి బాగుంటుందనే ఉద్దేశంతో.
ఇందులో పేరులోనే ఒక మంచి డైట్ రిజంబ్లెన్స్ అనమాట. ఈ రోజుల్లో చెప్పాలంటే డైట్ అన్న పేరు ఉన్న లేకపోతే కీటో అన్న పేరు విన్న రెండు పర్యాయ పదాల్లాగా మారిపోయాయి. కీటో అన్న పేరు విన్న వెంటనే మంచి డైట్, మంచి హెల్తీ ఫుడ్ అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రజలకి. సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ విధంగా 2 షేప్స్ కింద కట్ చేసుకోండి, చిన్న ముక్కలు అవ్వడానికి. ఓకే, సరిపోయింది కదా. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఈ వెజిటేబుల్స్ అన్నింటికి కూడా ఉప్పు పట్టాలి కాబట్టి ఇందులో కాస్తంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ప్యారలీ కారం కూడా కావాలి కదా కాస్త. ఆ కారం కోసం నేనేం చేస్తున్నానంటే ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా, పెప్పర్ కార్న్స్ కొద్దిగా వేసుకొని అలాగే వేసేయచ్చు. బట్ బోల్డ్ అని పెప్పర్ కార్న్స్ వేయాలి, బాగా కారం అంతా పట్టకుండా ఉంటుంది కాబట్టి జస్ట్ లైట్గా క్రష్ చేసుకొని, మరి పొడి పొడి చేయకండి, లైట్గా అట్లా క్రష్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోండి. సో క్రష్ చేసిన పెప్పర్ కార్న్స్ యూస్ చేస్తాను. కనిపిస్తున్నాయా? అయిపోయింది అన్ని. అండ్ ఫైనలీ సెలరీ మాత్రం ఇప్పుడే వద్దు, ఇప్పుడే వేసినట్టయితే బాగా మెత్తగా అయిపోతుంది. అలా వెంచుకొని లాస్ట్లో సెలరీ వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు దాంట్లో కుక్ అయిన తర్వాత, అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాటర్లోకి దాన్ని రిమూవ్ చేసేసుకుందాం. సో సెలరీ అక్కడే ఉంటుంది. ప్రాసెస్ అయిపోయింది కదా ఇక్కడి వరకు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ కూడా సైడ్ చేసేసుకొని చక్కటి డిప్ తయారు చేసుకుందాం. చాలా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 10 నిమిషాల్లో కుక్ చేసుకోవచ్చు అన్నంత ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చక్కటి ఫ్రెష్గా మంచి మైనీస్ తీసుకుంటున్నాను. ఇది మాత్రం మనం బ్రేక్ చేస్తాము. అంటే డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మాత్రమే కొద్దిగా భయపడుతుంటారు మైనీస్ తినడానికి. బట్ కీటో కనుక చూసినట్లయితే అందులో ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి కీటో డైట్స్లో అందులో మనమే ఫ్యాట్ యాడ్ చేయట్లేదు. చికెన్లో ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే బీఫ్ తోటి యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి బీఫ్కి మోర్ ఫ్యాట్ ఉంటుంది కంపేర్ టు చికెన్. సో ఆ విధంగా ఉంటుందన్నమాట ఫ్యాట్. ఇక్కడ మాత్రం మైనీస్ యూస్ చేస్తున్నాము ఫ్యాట్ కోసం. కార్బ్స్ మాత్రం 0 యాజ్ వి థాట్ బిఫోర్. ఇందులో యాపిల్ సైడర్ వెనిగర్ వేస్తున్నాను. మొత్తం వేయట్లేదు, ఆ టేస్ట్ అది డామినేట్ చేస్తుందనే ఉద్దేశంతో వెనిగర్ వేసి. అండ్ మస్టర్డ్ పేస్ట్, ఇది డ్రైడ్ పార్స్లీ, ఇది మాత్రం ఇప్పుడు ఉంచుకున్నాం, ఇది ఇందులో వేయాలన్నమాట. జస్ట్ చిన్న నిమ్మ చెక్క ఇందాక తీసుకున్న దాంట్లోంచి మిగిల్చుకున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. మైనీస్లో కానీ మస్టర్డ్లో కానీ ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని టేస్ట్ చేసి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ పెప్పర్ అయితే అవసరం లేదు, ఆ మస్టర్డ్ సరిపోయింది కాబట్టి అదే ఫ్లేవరింగ్ కోసం వచ్చేస్తుంది. కావాలంటే కొద్దిగంత ఆయిల్ వేసుకోవచ్చు మిక్సింగ్ కోసం, లేకపోతే దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. అయిన తర్వాత స్మూత్గా పేస్ట్ లాగా వచ్చే విధంగా మిక్స్ చేసుకున్నామంటే ఎనీవే మన డిప్ రెడీ అయిపోయిందండి. నా ఈ డ్రైడ్ పార్స్లీ ఇందులో వేసేస్తున్నాను. అలాగే సెలరీ కూడా ఇందులో వేస్తాను. తర్వాత దాన్ని బయటకు తీసేసుకోవచ్చు. గార్నిషింగ్లో కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం కుకింగ్ ప్రాసెస్ అయిపోయింది. జస్ట్ ఇంకొక 2 నిమిషాల పాటు దీన్ని అలా కుక్ అవనిచ్చి దాన్ని తీసేసుకొని వాటర్ అంతా సపరేట్ చేసి దాన్ని కట్ చేసి నీట్గా ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపించేస్తాను. ఎలా ఉందో చూసి మీరు చెప్తారు, యాక్చువల్లీ నేను ఎలా ఉందో చెప్తాను. వెజిటేబుల్స్ కూడా తినాలనిపించేలాగా చాలా బాగున్నాయండి, ప్రాపర్గా కుక్ అయిపోయి. ఇది కదా
ఆనందం, ఆరోగ్యం. పర్ఫెక్ట్ మీల్ అనుకోవచ్చు. అసలు ఒక పూట వేరే ఫుడ్ ఏం లేకుండా దీన్ని ఇలా పెట్టేసుకొని హాయిగా తినేసి అలా రిలాక్స్ అయిపోవచ్చు. చాలా చాలా బాగుంది. ఎనీవే, మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే ఐరిష్ స్టఫ్డ్ గ్రిల్ పొటాటో. ఈ ఐరిష్ స్టఫ్డ్ గ్రిల్ పొటాటోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పొటాటోస్ కావాలి ఆబ్వియస్లీ, అంటే బంగాళదుంపలు, కొంచెం చీజ్, దాంతోపాటుగానే నిమ్మకాయ, వెల్లుల్లి, కారం పొడి లేకపోతే పెప్రికా పౌడర్, అలాగే చికెన్ కొద్దిగా, ఉల్లికాడలు, కొద్దిగా క్రీమ్. సార్ క్రీమ్ చేయడానికి వాడుతున్నాము క్రీమ్ని, అందుకనే నిమ్మకాయ దాన్ని కలిపేస్తే సార్ క్రీమ్ అవుతుందన్నమాట. అలాగే కొద్దిగా ఫ్రై చేసుకోవడానికి బటర్. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటుగానే కొద్దిగా అంత బెల్ పెప్పర్ వాడుతున్నాను, ఫ్రై చేసుకోవడానికి స్టఫింగ్లో యాడ్ అవుతుంది. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్, ఆయిల్, ఆబ్వియస్లీ మనకు తెలిసిన విషయం, ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. వంటలు మొదలు పెట్టేసుకుందాం మనము. దీనికోసం ఏంటంటే బేసిక్గా ఈ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి, అంటే కుక్ చేసుకోవాలి. వీటికి ఏంటంటే లోపల నుంచి కూడా బాగా కుకింగ్ రావాలి అనే ఉద్దేశంతో జస్ట్ ఇట్లా చిన్న చిన్న హోల్స్, మరీ లోపలికి పెట్టమాకండి, కొంచెం ఆ స్కిన్ మాత్రమే కట్ అయ్యి లోపలికి వాటర్ వెళ్ళి కుక్ అవ్వడానికి దోహదపడే విధంగా ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఫోక్ తోటి బాగా లోపలికి గుచ్చేయకుండా ఈ విధంగా జాగ్రత్తగా రంధ్రాలు పెట్టుకోవాలి. ఇలా రంధ్రాలు పెట్టుకున్న ఈ పొటాటోని వాటర్లో జనరల్గా ఈ డిష్ మనం ఏదైతే చేస్తున్నామో ఈ డిష్ ఇప్పుడు గ్రిల్ పొటాటో అని మీకు చెప్పాను కదా, ఐరిష్ స్టఫ్డ్ గ్రిల్ పొటాటో అని. బేకింగ్లో కూడా చేసుకోవచ్చు. ఇదే ఐటమ్ని లాస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే చీజ్ అంతా యాడ్ చేసిన తర్వాత గ్రిల్ చేసుకోబోతున్నాము. బేక్డ్ పొటాటో అన్నప్పుడు ఏం చేస్తామంటే అంతవరకు అయిన ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ పొటాటోస్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళి బేకింగ్లో పెట్టేస్తాం అనమాట. బేకరీలో ఓవెన్లో పెడతాము. అప్పుడు ఏమవుతుందంటే అది బేక్డ్ పొటాటో అవుతుంది. అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇందులో కొద్దిగా అంత సాల్ట్ వేస్తున్నానండి, గమనించుకోవాలి కొద్దిగా మీరు. నౌ వాట్ వీ డూ, రెండో పెనం స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఏం చేస్తామంటే ఆ చికెన్ అవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుంటాం అనమాట. ఆ ఫ్రై అయ్యే టైంలో మిగిలినవన్నీ కూడా వేసుకొని దీంతో ఒక స్టఫింగ్ తయారు చేస్తాం. సో నా చికెన్ ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటుగానే కొద్దిగంత బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ కూడా వాడబోతున్నాను. ఇది కూడా నేను రెడీగా పెట్టుకుంటా. మనం వేడైన వెంటనే ఏం చేస్తానంటే దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ ఒక్కటే సరిపోకుండా ఉంటుంది, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం బటర్ కూడా కావాలి, అందుకని కొద్దిగా బటర్ కూడా యూస్ చేస్తాను. సో ఆయిల్తో పాటుగానే కొద్దిగంత బటర్ కూడా వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ రావడం కోసం. అదనమాట. ఇందులో చికెన్ వేసి గ్రిల్ చేసుకుంటాను. ఈ చికెన్ని మళ్ళీ కూడా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేయాల్సి వస్తుందండి. దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని దానికి ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కాబట్టి వీటిని ఇలాగే పెట్టేస్తే మనకు స్టఫ్ రెడీ అవ్వదన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా ముద్దలాగా రావాలి స్టఫ్, కాబట్టి దానికి తగ్గట్టుగా రెడీ చేసుకోవాలి. అండ్ జర్రంతా చూసుకొని అట్లా తిరిగేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే దీంతో పాటుగా బెల్ పెప్పర్ని కూడా మనం గ్రిల్ చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ బెల్ పెప్పర్స్, ఓకే, ఈ మాత్రం వచ్చే విధంగా, ఓకే, ఇది కూడా అలా గ్రిల్ అయిపోతుంది. గ్రిల్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలా అవుతూ ఉంటుంది. మనం మిగిలిన కటింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేసేసుకుందాం. ఏం లేదు, నిజానికి చెప్పాలంటే ఈ ఉల్లికాడలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే చాప్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటుగానే గార్లిక్ మాత్రం చాప్ చేసుకోవాలి. అప్పుడు ఆ పని మనం చేసేసుకుందాం ఇక్కడ.
అలాగే వెల్లుల్లి కూడా నేను కట్ చేసుకుంటాను. పొటాటోస్ కూడా ఉడికిపోయాయి చూస్తున్నాం ఆల్రెడీ. వీటిని పక్కకు తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత స్కూప్స్ తయారు చేసుకోవాలన్నమాట. పొగలు వస్తున్నాయి కదా, పొగలుగా. ఓకే, ఇది కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా ఇంకా చల్లారిగా అవ్వాలన్నమాట. ఎందుకంటే వీటిని కూడా మళ్ళీ చాప్ చేయాలి కాబట్టి చాప్ చేసేటప్పుడు వేడివేడిగా ఉంటే కాలుతూ ఉంటే చేయలేము కాబట్టి ఇప్పుడే ఆఫ్ చేసుకున్నాను. కాసేపటికి చల్లగా అయిన తర్వాత చాప్ చేసేసుకుందాం. వీటిని కూడా కొద్దిగా చల్లార్చి స్కూప్ చేసేది ఎలాగో మీకు చూపిస్తాను. ఈ విధంగా జస్ట్ చల్లనీళ్ళలో వేసుకున్నాను, కొద్దిగా ఫాస్ట్గా వేడి చల్లారుతుందనే ఉద్దేశంతో. దెన్ ఒక సన్నటి నైఫ్ తీసుకొని ఈ విధంగా ఒక స్కూప్ కప్ వచ్చే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇంకా సరిపోలేదు కాబట్టి మనకు కావాలనుకున్నట్లయితే జస్ట్ ఒక స్పూన్తో మరింత గొంత వచ్చే విధంగా ఇట్లా స్కూపింగ్ చేసుకోవచ్చు. పైనుంచి ఏదైతే ఈ కప్ లాగా తీసేసుకున్నామో బయటకి, దాన్ని మాత్రం పడేయకండి. ఈ తొక్క తీసేసి ఇదంతా కూడా మళ్ళీ స్టఫింగ్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని పడేయకుండా అలాగే పక్క నుంచి పెట్టేసుకుంటాం. చిన్న టెక్నిక్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తాను. రెడీ, ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, దీని తాలూకు ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటాం అనమాట. బంగాళదుంపలకు సంబంధించి స్కూప్స్ తయారు చేసుకున్నాం. బౌల్స్ అన్ని కూడా కప్పులు లాగా వచ్చేసాయి. ఆ తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత గార్లిక్ చాప్ చేసుకున్నాను కదా, అది కూడా దీంట్లో మిక్స్ చేసుకున్నాను. దీంతో పాటుగా ఏంటంటే ఈ బంగాళదుంపలోంచి స్కూప్ చేసినది లేకపోతే పైనుంచి కప్పులాగా తీసుకున్నాం కదా, దాంట్లో తాలూకు అంతటిని కూడా ఆల్రెడీ మ్యాష్ చేసుకొని ముద్దలాగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, దీనంతటిని కూడా ఈ బంగాళదుంప మిక్సింగ్ బౌల్లో వేసుకుంటాం. అండ్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ పెప్రికా పౌడర్ లేకపోతే కారపొడి దీంట్లో వేసుకుంటాము. కొద్దిగంత సాల్ట్ కూడా వేస్తాం. ఓకే, సాల్ట్ పడింది. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాము, కొద్దిగా చల్లారింది, ఇప్పటికి కాలుతుంది, బట్ ఐ మేనేజ్ సంహౌ. దీన్ని కూడా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా వచ్చేలాగా కట్ చేసేసుకొని దాంట్లో యాడ్ చేయాలన్నమాట. ఈ పూర్ణాలు ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి స్టఫింగ్ అంటే మనకు. కాకపోతే ఎప్పుడు ఏ స్వీట్స్కో వెజిటేరియన్ డిషెస్లో స్టఫింగ్ కింద వాడడం చూసాం, కానీ చికెన్ని స్టఫింగ్ అయినా వాడడం అనేది మాత్రం మన దగ్గర బాగా అరుదుగా ఉంటుంది కదా, అనే చేస్తున్నాం. ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేస్తున్నాం. ది సేమ్ టైం క్యాప్సికమ్ని కూడా బాగా రఫ్ చాప్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేస్తాం అన్నమాట. జస్ట్ రఫ్ చాప్. క్యాప్సికమ్ కూడా దీనికి యాడ్ చేస్తాం. మొత్తం కలవాల్సిన మిశ్రమాలు అన్నీ కలిసిపోయాయి కదా, దీన్ని బాగా పొటాటో అంతా మ్యాష్ అయిపోయే విధంగా ఇట్లా కలిపేసుకొని చక్కటి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ స్టఫింగ్ని దీంట్లో ఫిల్ చేసుకుంటాం.
దీని తర్వాత దీనిపై నుంచి చీజ్ లేయర్ ఫిల్ చేస్తాను. రైట్, దీన్ని ఇప్పుడు గ్రిల్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు పెనంలో పెట్టేసుకుంటాను. దీనికి కొద్దిగా గ్రీజింగ్ కావాల్సి వస్తే ఆల్రెడీ మనం కొద్దిగా బటర్ మిగిల్చుకున్నాం కాబట్టి ఆ బటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రాసెస్ అయిపోయింది, రెడీ. అది గ్రాటినేషన్ అయ్యి కుక్ అయిపోయి మొత్తం కరిగేంత వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపు ఏంటంటే సింపుల్గా ఈ బౌల్ లోపల ఇది థిక్ క్రీమ్, మామూలు క్రీమ్ అండి ఇది. ఆ క్రీమ్లో జస్ట్ లెమన్ యాడ్ చేస్తే సార్ క్రీమ్ అయిపోతుంది. ఆ సార్ క్రీమ్ని దానికి డిప్ కోసం రెడీ చేసుకుంటాం అనమాట. డిప్ రెడీ అయిపోయింది. కాసేపు ఇంకా అందులో ఏంటంటే మొత్తము గ్రిల్ అయిపోయేసి పైనుంచి అంతా కూడా అది కరిగిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత నేను ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను. సార్ క్రీమ్ కూడా పైనుంచినే గార్నిష్ చేసి పెట్టేస్తాను. చాలా బాగుంది. బంగాళదుంప నిజానికి ఏంటంటే మనం రైస్ ఎలా తింటామో ఇంచుమించు అలా తినేస్తూ ఉంటారు వాళ్ళు, కాబట్టి దానికి సబ్స్టిట్యూట్గా మెయిన్ ఫుడ్ కిందనే తింటూ ఉంటారనమాట. అంటే మనం అల్లంలో ఎలాగైతే ఏ వేపులో కలుపుకున్నామో వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు దీన్ని. నైస్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు కూడా దీన్ని ఇలాగే చేసుకొని తిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.